ఇందులో ఉన్నటువంటి రాజకీయ కోణం ఉందా? ఎందుకు అసలు బయట పెట్టలేదు? ఈరోజు 2014 ఆగస్టులో అంటే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన మొదట్లోనే మరి ఈ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది, ఏ ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారని చెప్పి తెలుసుకోవాలనేటువంటి తలంపుతోని మరి మొట్టమొదటిసారిగా 2014 ఆగస్టులోనే ఒకటే రోజులో కేవలం 24 గంటల్లోనే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా మరి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఏ సామాజిక వర్గం జనాభా ఎంత ఉన్నదనేది కేవలం ఒకటే రోజులోనే మరి మేము సర్వే చేయగలిగినాము. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి 2024లో 53 రోజులు సమయం తీసుకొని కూడా మరి ఒక సమగ్రంగా లేని ఒక అసమగ్ర సర్వే, ఒక అగ్ర కుల సర్వే ఈరోజు మరి బీసీల పాపులేషన్ 61% ఉన్నటువంటి బీసీల పాపులేషన్ ను వాళ్ళ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కాపాడుకోవడం కోసం మరి అగ్ర కులస్తులను 15% చూపించి మరి బడుగు బలహీన వర్గాల బిడ్డలను మరి 46% చూపించి మరి ఈ బీసీ కులాల మీద వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కపట వృద్ధిని మరి వాళ్ళు తెలియజేశారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాన్ని తక్కువ చేసే కుట్ర జరిగింది. ఇందాక విశ్లేషకులు అన్నగారు చాలా బాగా చెప్పారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రోత్ అనేది 13%. ఈ రోజు ఉన్న జనాభా పెరుగుదల 13%గా ఉంటే మరి మా బీసీల జనాభా అనేది అప్పటి నుండి ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్లయితే మరి దాదాపుగా ఒక 20 నుండి 30 లక్షల బీసీ జనాభాను తక్కువ చూపించే ప్రయత్నం జరిగింది. మా బీసీ బిడ్డలను తక్కువగా చూపించారు. ఈ రోజు మా బీసీ కుటుంబాలను తక్కువగా చూపించారు. ఈ రోజు మరి 2011 జనాభా ప్రకారం ఉన్న జనాభా కంటే 2014 మరి ఏదైతే కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కంటే కూడా ఈ రోజు మరి ఇప్పుడు చూపించినటువంటి లెక్కలు తక్కువగా ఉన్నాయి. ఈ రోజు దళిత సంఘాలకు కూడా మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణల ఎస్సీ సామాజిక వర్గాన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ రోజు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలు ఆశపడ్డారు. మా ఏదైతే వివేక్ పాటిల్ గారు మీరు కూడా సర్వే చేసిన సర్వే బయట పెట్టుంటే బాగుండేది, ఇంత ఉండేది కాదని కూడా ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నారు. చెప్పండి. అంటే మీరు సర్వే చేస్తామన్నారు, ఒక్క రోజులోనే 2 రోజుల్లో సర్వే పూర్తి చేశారు. కానీ సర్వే రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు అనేది ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ జనాలు సాధారణంగా ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నారు, అది కూడా బయట పెట్టుంటే బాగుండేదని కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందరూ చూసుకునేటట్టే ఉంది కదండి. ఇప్పటికి కూడా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. ఈ రోజు ఎంహెచ్ఆర్డి వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. ఆ వెబ్సైట్ లోనే ఉంది ఏదైతే ప్రణాళిక ఎప్పుడు పెట్టారు వెబ్సైట్ లో? విభాగంలో వెబ్సైట్ లో ఎప్పుడు పెట్టారు? వెబ్సైట్ లో మా ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో నుండి ఉంది. అదే ఒక క్లారిటీ ఇచ్చుంటే ఆధీనంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో బట్టి గారికి కూడా విషయం తెలియదు కనీసం. ఈ రోజు తెలంగాణ సమగ్ర సర్వే రిపోర్ట్ ఉందని చెప్పి, సరే ఇప్పుడు మీ దగ్గర రిపోర్ట్ ఉంది కదండి, మీరు సర్వే చేశారు కదా, మీ సర్వే ఆధారంగానైనా ఈ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో చెప్పారు కదా, ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ జనాభా ఎంతుందో చెప్పండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 144 కులాలకు సంబంధించినటువంటి జనాభా ఎంతుందనే చెప్పి మీరు సర్వే చేశారు కదా, ఆ రిపోర్ట్ బయట పెట్టండి. ఎందుకు మీరు బయట పెట్టట్లేదు? ఎందుకు మీరు మరి అగ్ర కులాలు ఈరోజు 15% ఉన్నాయి అంటున్నారు కదా, మీ అగ్ర కులాస్తులు మాత్రం 10% ఉన్నటువంటి అగ్ర కులస్తుల జనాభా 10 సంవత్సరాల కాలంలో 15% అవుతుంది. 10 ఉన్నోళ్ళు 15% అవుతారట. 61% ఉన్నోళ్ళు మరి ముస్లిం బీసీలు, హిందూ బీసీలతో కలుపుకుంటే మరి 61%గా ఉన్నటువంటి వాళ్ళను 56%కి తీసుకొచ్చారు. మరి కేవలం హిందూ బీసీలు మరి 51%గా ఉన్న వాళ్ళను 46%కి తీసుకొచ్చారు. ఇది పూర్తి స్థాయిలో కుట్ర. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం ఏకమవుతున్నటువంటి బీసీ బిడ్డలందరినీ కూడా అవమానించే కుట్ర చేసిర్రు. బీసీల మీద కుట్ర జరుగుతా ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఈ అగ్రకుల దుహంకార ప్రభుత్వము బీసీలందరినీ కూడా
తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, రైట్. మేమందరం కూడా వేగమైతా ఉన్నాము. రైట్, దీనికి వివేక్ తగిన పాటిల్ గారు, రైట్. భారీ మూల్యం చెప్పి చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్ పార్టీ. రైట్ 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 ఒకసారి మనకి శివలాల్ గారికి వెళ్దాం. ఎస్ సార్, శివలాల్ గారు చెప్పండి. చాలా చాలా ప్రశ్నలు, అంటే ఇందాక మాట్లాడుతూ రామ్మోహన్ రావు గారు కూడా కొన్ని అంశాలు మాట్లాడారు. తెలివి తక్కువతనంతో, అంటే ముస్లిం బీసీలు గాను లేకపోతే మైనార్టీ ఇలాగా విభజించడం అనేది కూడా ఒక కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి